వై డూ ఐ ఫీల్ టయర్డ్ ఆఫ్టర్ డయాలసిస్? డయాలసిస్ తర్వాత చాలామందికి నీరసము, ఫెటీగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది? డయాలసిస్లో బాడీ నుంచి ఎక్సెస్ వాటర్, అంటే నార్మల్గా కిడ్నీ 3 రోజుల్లో చేసే పనిని డయాలసిస్ ఆ 4 అవర్స్లో చేసే ప్రయత్నం చేస్తుంది. సో సడన్గా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ జరిగి పేషెంట్కి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. రెండవది మజిల్ ఫెటీగ్. డీహైడ్రేషన్ వల్ల మజిల్స్ డీహైడ్రేట్ అయ్యి ఫెటీగ్, క్రాంప్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, అంటే బాడీలో సడన్గా ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆస్మోల్స్ని తీసేయటం వల్ల బాడీలో వీక్నెస్, ఫెటీగ్ ఇలాంటివి వస్తుంటాయి. అయితే ఒక డయాలసిస్ అనేది ఇట్స్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ రన్నింగ్ 10 కిలోమీటర్స్ అండి. అంత ఎక్సెస్ స్ట్రెయిన్ పడిన తర్వాత సరైన న్యూట్రిషన్ లేకపోవడం. డయాలసిస్లో ఫెటీగ్ లేకుండా ఉండాలి అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ విత్ లో ఫాస్ఫరస్ కంటెంట్. ఐడియల్లీ సప్లిమెంట్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ మీ డాక్టర్ కిడ్నీ స్పెసిఫిక్ సప్లిమెంట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి వాడటం వల్ల ఈ ఫెటీగ్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంది. రిమెంబర్, డయాలసిస్ is a treatment for a healthier and happier life. It is not an end of life treatment for you.